పేరుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ అదో షోకేస్లా పీస్లా తయారైంది. కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రారంభం కాక స్మారక చిహ్నంలా మారింది. పటాన్చెరులో దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం. ఫార్మా, కెమికల్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. దీంతో అదే స్థాయిలో కాలుష్యం కూడా వెలువడుతూ ఉంటుంది. ఇక్కడున్న కార్మికులు, స్థానికులు, జహీరాబాద్, నారాయణఖేడ్ నుంచి వచ్చే రోగులు హైదరాబాద్ వెళ్లకుండా పటాన్చెరులోనే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పటాన్చెరు నడిబొడ్డున 4.5 ఎకరాల స్థలంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ఏర్పాటు చేసేందుకు అడుగులు పడ్డాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అనుమతులు వచ్చాయి. 184 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆసుపత్రికి కేసీఆర్ 2023 జూన్ 22న శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 25% అంటే 46,21,88,000ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగతా 75% అంటే 138,65,66,000 రూపాయలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి భరించింది. తీవ్రమైన కాలుష్యంతో దశాబ్దాలుగా పటాన్చెరు ప్రాంత ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో పరిశ్రమలపై పీసీబీ విధించిన పెనాల్టీలు, ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఈ దవాఖానా నిర్మాణం కోసం ఖర్చు చేశారు. పరికరాలు, ఫర్నిచర్, ల్యాబ్ల సేకరణ వంటి పనులు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం 3 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన పనులు మాత్రం ఆగలేదు. జెట్ స్పీడ్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తయ్యాయి. సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే కానీ ఇంత డిలే ఎందుకు అవుతుంది? సో ఒక కామన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది ఓపెన్ అయితే చాలా హెల్ప్ అవుతుంది ప్రజలకు కూడా. ఎందుకంటే అందరూ కూడా పెద్ద హాస్పిటల్లో చూపించుకునేంత పరిస్థితి అయితే అందరికీ ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్విప్మెంట్ ఇప్పుడిప్పుడు వస్తుంది. హాస్పిటల్ ఓపెన్ అయ్యకుండా అన్న చెప్పినట్టు ఒక 1.5 year అయిపోయింది. సో ఇంకా ఎందుకు జాప్యం దీంట్లో? సో ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేది మా ప్రశ్న. సో ఇది ఓపెన్ అయితే అందరికీ చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సిటీ సర్జరీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ విభాగాల్లో రోగులకు సేవలు అందజేసేలా రూపొందించారు. వైద్య సేవలతో పాటు ల్యాబ్ సేవలైన మైక్రోబయాలజీ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, పెథాలజీ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్లో నిత్యం 24 గంటలు సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏడాది కిందటే ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. దీంతో ఇక్కడి కార్మికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎవరికేమైనా ఇబ్బంది అయ్యి ఎమర్జెన్సీ ఇష్యూ వస్తే ఇక్కడ నుంచి పోతే సంగారెడ్డి పోవాలి, లేకపోతే మన గాంధీ హాస్పిటల్ పోవాలి. ట్రావెలింగ్ టైంలోనే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల రోజు ఎంతోమందికి యాక్సిడెంట్లు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఎంతోమంది ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు ఇది డిలే అవుతుంది? గత సంవత్సరం నుంచి ఓపెన్ కావాల్సినటువంటి ఈ బిల్డింగు హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఓపెన్ చేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రాబ్లమా, లేకపోతే ఇక్కడ ఏమైనా రాజకీయ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లమో తెలియట్లేదు. కానీ సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బందిమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి ప్రదేశంలో అన్ని సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటైనా ఇంకా ప్రారంభం కాకపోవడం స్థానికులని ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి ప్రారంభంపై దృష్టి సారించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది.